చింతలగట్టు వట్టివాగు అంటే ఒక్కసారిగా జనప్రపంచం కనిపిస్తుంది. ఇక్కడ ఏముంది అసలు? సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా అయితే జరుగుతుంది. దాదాపుగా వేల నుండి లక్షల్లో తరలి వస్తున్న ఆ భక్తులు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. మనతో పాటు సిద్ధయ్య గారు ఉన్నారు. అయ్య గారు చెప్పండి, అసలు ఈ జాతర జరపడానికి ముఖ్య కారణం ఏంటి? నమస్తే అండి, నా పేరు దారం సిద్ధు, ఆలయ టెంపుల్ ప్రధాన పూజారి, సమ్మక్కని తీసుకొచ్చే ప్రధాన పూజారిని నేను. అయితే ఇక్కడ 15 సంవత్సరాల నుంచి మేడారంలో సమ్మక్క సారమ్మకి ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం ఎట్లా చేస్తారో జాతర, ఇక్కడ కూడా అదే రీతిగా సమ్మక్క సారలమ్మ జాతర చేయడం జరుగుతుంది నా చేతుల మీదుగా. ఇక్కడికి మామూలుగా ప్రతిసారి మాఘశుద్ధ పౌర్ణమి మహాజాతరకు ఒక 10 లక్షల మంది వస్తారు. ఈసారి ఒక 15 లక్షల మంది ఈ జాతరకు రావడం జరిగింది. 21వ తారీఖున పగడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజును గద్దెకు ప్రతిష్టాపన చేయడం జరిగింది. నిన్న గురువారం రోజున 22వ తారీఖున సూర్యుని గుట్ట నుంచి సమ్మక్క తల్లిని 6 గంటలకు గద్దెకు ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ సమ్మక్క తల్లి కొంగు బంగారమైన సమ్మక్క తల్లికి కోరిన కోరికలు కోరడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు శుక్రవారం రోజున అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం, బోనాలు వేయడం జరుగుతుంది. కళలో వచ్చి అమ్మవారు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పడం వల్లనే ఇటువంటి జాతర జరుగుతుందా? నేను 10వ తరగతి చదువుతున్నా గూడూరు మండలంలో హై స్కూల్లో. నాకు అసలు సమ్మక్క దేవతలు అంటేనే ఎలాంటివో నాకు తెలియదు. అయితే మాది దామరమంచ. నాకు అప్పుడు 10వ తరగతి చదువుకునే టైంలో అమ్మవారికి ఈ ఏరియా కూడా నాకు తెలియదు, చిన్నపిల్లగాని ఈ ఏరియా ఏంటిదో నాకు తెలియదు. అయితే కళలో రావడం, మా ఆదివాసీ డోలీల చప్పుడు వినబడడం జరుగుతుంది. అయితే మా ఊరు కొంతమంది పెద్దలకు చెప్పడం జరిగింది, అయ్యా ఇట్లా డోలీలు కొట్టడం అయితే అంత పిచ్చి పిచ్చి అవుతుంది, అక్కడ సమ్మక్క కుంకుమ పరిని ఆగపడుతుంది ఈ ప్లేస్లో అని చెప్తే వాళ్ళు పట్టించుకోలే, వీరు చిన్నపిల్లగాడు ఏదో అని చెప్పారు. అయితే కొంతమంది వడ్డేలను, మా దాంట్లో వడ్డేలు అంటే శివసత్తులు అంటారు, ఆ వడ్డేలను తీసుకొచ్చి ఒక 30-40 మందిని తీసుకొచ్చి ఇక్కడికి రావడం చూసరికే వాళ్ళందరూ కూడా ఇక్కడే సమ్మక్క తల్లి వెలిసిందని దేవుడు చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా మీ ఇక్కడ పూజలు అమ్మవారి ఇక్కడ గిరిజన సమాజంతో సంబంధించింది. ఇది మొత్తంగా ప్రజలందరూ ఒకటి కోరుకుంటే, ఇక్కడ మనసులో ఒకటి అనుకుంటే ఖచ్చితంగా అది జరుగుతున్నది అనే విషయం అయితే ప్రజలు కూడా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, సంతానం భాగ్యం కలుగుతుందని చెప్తున్నారు. దీని మీద ఎలా, ఇది ఏంటి, ఇంత మాయ ఏంటి? అసలు చెప్పుకుంటే నాకే ఒళ్ళు పులకరిస్తుంది. అయితే ఇక్కడ ఏంటిదంటే ఇంతమంది ఇంత తక్కువ టైంలో రావడం అంటే, ఇన్ని లక్షల మంది రావడం అంటే అసలు నన్ను ఒక సమ్మక్క తెచ్చుకొచ్చే ప్రధాన పూజారి కాబట్టి నన్ను ఎవరు కనుక తాగుతారో సమ్మక్క తల్లిని తీసుకురావడానికి, అసలు వాళ్ళు కోరిన కోరికలు, పిల్లలు లేని 10-20 సంవత్సరాలు పిల్లలు లేని పిల్లలకు, అలా పిల్లలు లేకుంటే నన్ను ముట్టుకుంటే, ఆ సమ్మక్క తల్లిని గద్దెని ముట్టుకుంటే అసలు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు లేని ఆడవాళ్లకు, ఆ తల్లులకు పిల్లలు సంతానం, అసలు హాస్పిటల్లకు పోయితే అసలు వైద్యం చాలా పెద్దగా రోగాలు అవి ఉన్న వాళ్ళు కూడా వచ్చి కుంటుకుంటూ వచ్చి అసలు సొరుకుంటూ వచ్చి నన్ను దాగి ఇక్కడికి వచ్చి రావడం, గద్దెని ముట్టుకోగానే ఇంటికి పోయిన తర్వాత అసలు వాళ్ళకి పెద్ద జబ్బును కూడా ఈ తల్లి నయం చేసిన దానికి వచ్చి నన్ను ప్రత్యేకంగా కలవడం, ప్రత్యేకంగా నన్ను దర్శనం చేసుకోకపోవడం జరుగుతుంది సార్. ముఖ్యంగా టోటల్గా ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు మీకు ఏమైనా కేటాయించారా లేదా అనే దాని మీద ప్రభుత్వం ఏం సహకరిస్తుంది? ప్రభుత్వం ఏమైనా కోరారా, మీరు ఏమైనా కోరబోతారా? వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ ఫారెస్ట్ నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ప్రకారం అంటే ఏంటంటే ఇక్కడ వాస్తవంగా అన్ని గుళ్ళు, ఇప్పుడు చుట్టుపక్కల గుళ్ళు మేడారంలో ఎలా ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం ప్రభుత్వం బందోబస్తుగా జరుగుతుందో, మరి ఇక్కడ మేము కలెక్టర్ గారికి, మంత్రి గారిని, ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. మరి సార్ ఇక్కడ మా కాడ కొన్ని లక్షల మంది, ఒక 1000 మంది కాదు 2000 మంది, 15 లక్షల మంది చిల్లర ఇక్కడికి వస్తున్నారు సార్. మరి 2-3 సార్లు మెమోరం ఇవ్వడం జరిగింది, మరి ఆహ్వాన కార్డులు ఇవ్వడం. ఇంతవరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారులు మరి బందోబస్తు కూడా లేదు సార్. మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా దయచేసి ఇంకా టైం ఉంది, ఇంకో 10 గంటల టైం ఉంది. బందోబస్తుని పెంచి మేడారంలో ఎలా బందోబస్తు పెంచుతున్నారో ఇక్కడ బందోబస్తుని పెంచి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇవ్వాలని, బందోబస్తు ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మొత్తంగా చూస్తూ ఉంటే ఇక్కడ వాటర్ సప్లై చాలా ఇబ్బందికరమైన ఉంది. దీని మీద ఏమైనా ప్రభుత్వ అధికారులకైనా, ఇక్కడ కలెక్టర్ గారికైనా సరే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికైనా సరే మీరు ఏమైనా లెటర్ పెట్టుకున్నారా, ఏమైనా పోయి విన్నవించుకున్నారా? మేము కలెక్టర్ గారికి, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎండిఓ గారికి, మరి ఎంఆర్ఓ గారికి చెప్పినాం. సార్ ఇక్కడ వాగులో వాటర్ లేవు,
సెక్డమ్ లేదు. నేను 2 నెలల ముందే చెప్పినాం, గత 10 సంవత్సరాలు కూడా చెప్పినాం ప్రభుత్వాలకు, అన్నీ ఇక్కడ ఉన్న మండల కలెక్టర్లందరికీ పంపించాం. సెక్డమ్ పంపించాలి, నీళ్ళకాలు. అసలు శివసత్తులు ఇక్కడ సమ్మక్క తల్లి అంటేనే శివసత్తులు తూలకాలు కాబట్టి నీళ్ళు లేవు, ఇక్కడ మంచినీటి సమస్య లేదు, ఏం లేదు సార్. మీరు కంపల్సరిగా ఒక 10 హైండ్ బోర్లు వేసి సోలార్ పంపులు ఇచ్చి సెక్ డ్యాములు కట్టాలని ఇంతవరకు కూడా ఎలాంటి అధికారం రాలేదు సార్. అధికారులు అయితే రాలే. మొత్తంగా ఇక్కడ గూడూరు సమీపం నుంచి ఇక స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ ఉన్నారు. మురళీ నాయక్ని ప్రత్యేకంగా మీరు ఏమైనా ఆహ్వానించారా, ఏమైనా పోయి చెప్పి వచ్చారా? మేము చెప్పినాం సార్, ఒక 10 హైండ్ బోర్లు ఇవ్వండి. ఈరోజు ఒక 5 లక్షల మంది వస్తారు శుక్రవారం సార్. ఒక హైండ్ బోర్లు ఒక 5 ఇవ్వండి, సెక్ డ్యామ్ కట్టండి. ఇక్కడ ఉన్న మండలంలో జీపీ నుంచి ట్రాక్టర్లలో వాటర్ నింపుకొచ్చి పెట్టండి సార్ అని చెప్పినాం. కానీ ఎమ్మెల్యే గారు వచ్చారు, దర్శనం చేసుకున్నారు, ఒక హైండ్ బోర్ మాత్రం వేశారు. కానీ అది వాటర్ ఫెయిల్ అయినాయి సార్, వాటర్ ఫెయిల్ అయినాయి. ఇక ఎలాంటి అధికారం రాలేదు సార్, రాలే. ప్రధానంగా మనకు మొత్తం ప్రజలు ఎక్కువ లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కనుక మీకు సహకరిస్తే ఖచ్చితంగా ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటారు. మేము కంపల్సరీ సార్, ఇక్కడ 36 గ్రామ పంచాయతీలు సభ్యత ఉన్నారు. మేము ఒక 30 మంది కమిటీ సభ్యులు ఉన్నాం సార్. చాలా ఉత్సాహవంతులు ఉన్నారు. ప్రభుత్వం మాకు ఏమన్నా సలహాలు ఇచ్చి ప్రభుత్వం చెబుతా మేడారానికి తగిలేటట్టుగా ఇక్కడ సమ్మక్క సారలమ్మ తల్లిని మేము అంత ప్రతిష్టాపన అంతగా అమ్మని మొక్కుకొని భక్తులకు కోరిన కోరికలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సమస్య, కరెంటు ముఖ్యం. నైట్ పడుకుంటారు సార్, జాగారం చేస్తారు. మీ తరపున ఏం ఆశీస్సులు ఇస్తారు? నిన్న పోయి అమ్మవారి సమ్మక్కని తీసుకొని వచ్చారు. మీ కలర్ రూపంలో ఒక్కసారి ఉగ్ర రూపం కనిపించింది. చూడగానే అక్కడ సమ్మక్క మీ మీద వచ్చేసి మిమ్మల్ని అలా పట్టుకుంటేనే సమ్మక్కని పట్టుకున్నంత ఫీలింగ్లో జనాలు జనప్రపంచనమయ్యారు. భక్తులు నీ ఆశీస్సులు ఎలా ఇస్తావు? అసలు నేను ఒక 20 రోజుల నుంచే ఒక పొద్దులుంటా. స్పష్టంగా వెలిసిన సమ్మక్క తల్లి, అసలు ఆ సమ్మక్క తల్లి ఇంతగా నాకు దొరకడం చాలా గొప్పతనం. అసలు నేను ఒక్కనే పూజారి పోతా, నాతోటి 4 పూజారిని తీసుకెళ్తా. అమ్మవారి రాగానే నాకేం సోయి ఉండదు. వచ్చిన మంది వాళ్ళకి మంచిగా లేని పిల్లలు లేని వాళ్ళకి వచ్చి పడుకుంటారు. అలా మీదకి వెళ్ళి దాటిపోతే ఆ సమ్మక్క తల్లి నేనే అసలు సమ్మక్క తల్లి అంటేనే కుంకుమరిని. ఆ సమ్మక్క తల్లి నా మీదనే పూనకమే వచ్చి నేనే సమ్మక్క తల్లిగా ఇక్కడ ఉన్న భక్తులు కొలుసుకుంటారు సార్. మొత్తంగా ఇక్కడ జాతర అయిపోయిన తర్వాత మీ ఇంటి దగ్గరికి వస్తే మీరు వైవగా చెప్పడం ఏమైనా చెప్పగలుగుతారా? అసలు మామూలుగా నేను ఎలాంటి మద్యపానాలకి దూరంగా ఉంటా సార్. నేను దేవుడు చెప్పడం, నేను బండారి ఇవ్వడం, కుంకుమ పెట్టడం, తాయితలు కట్టడం, నాకు అలాంటి మా ఆచార ప్రకారం మా సిద్ధాంతాలు లేవు సార్. ఉత్తగా మామూలుగా మీలాగా ఇక్కడున్న భక్తులాగా ఎలాంటి ఉంటానో అలాగనే ఉంటా. మా ఊరిలో చాలా గౌరవిస్తారు నన్ను. మా దామరవంచిలో నన్ను పూజారి గారు అని చాలా దగ్గరగా మనం పిలుచుకొని మంచిగా నన్ను వచ్చిన వేరే మండలంలో జిల్లాలోనైనా నమస్కరిస్తారు. మంచిగా నన్ను అద్దుకొని ప్రేమగా చూసుకుంటారు సార్. ఎండోమెంట్లో గవర్నమెంట్లో కనుక వస్తే మీకు ప్రభుత్వం నుంచి మీరు ఒక ఉద్యోగస్తులు కానీ దానికి సంబంధించిన ఎండోమెంట్లో పడితే మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి నిధులు ఏర్పాటు చేస్తే మంచిదంటారు? వాస్తవంగా చెప్పాలి సార్, ఒక 20-30 లక్షల ఖర్చు సార్ ఇక్కడ. వాస్తవంగా ఖర్చు, కరెంటు లేదు. వాస్తవంగా కరెంటుకి 3 లక్షల రూపాయలు సార్. ఇదంతా వారం రోజులకి. మళ్ళీ మా పూజా సామానికి ఒక 10 లక్షల ఖర్చు వస్తుంది సార్, సౌండ్గా ఇవన్నీ వాటర్కి. అసలు ప్రభుత్వం నుంచి మేము అడిగినాం, ఒక 20-30 లక్షలు అడిగినాం. మా ఆదివాసి గూడాలు డొనేషన్ దాతలు సర్పంచులని ఆ డొనేషన్ అంతో ఇంత వసూలు చేసుకొని ఈ జాతర చేయడం జరుగుతుంది సార్. ఇంతవరకు కూడా రూపాయి కూడా డొనేషన్ రాలేదు. ప్రభుత్వం నుంచి ఒక 30-50 లక్షల రూపాయలు మేడారంలో కూడా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. చుట్టుపక్కల వేరే గుళ్ళకు కూడా చిన్న మేన జాతరలో కూడా చేస్తున్నారు. మాకు కొంచెం అంతో ఇంత ఒక 10 లక్షలు ఇస్తే ఇంతకంటే గొప్పగా చేసి తీస్తాం సార్ మేము జనానికి. పబ్లిక్ ఒక్కసారి నీ ఆశీస్సులు కోరుకుంటున్నారు. నీ వాయిస్ రూపంలో చెప్పు. నా దగ్గర వచ్చిన భక్తులకు నువ్వు ఏ వాయిస్లో చెప్తావో చెప్పు. ఎలా ఉండాలి అని చెప్పేసి. సమ్మక్క తల్లి అంటేనే వనదేవత. సమ్మక్క తల్లి అంటే వనదేవత. గుడి లేదు, గోపురం లేదు, ఒక మంత్రం లేదు, ఏం లేదు. ఒక పసుపే సమ్మక్క తల్లి. అది ఒక రహస్య పూజ. అది ఒక రహస్య పూజ అంటే నాకు ఒక్కని తప్పించి ఆ పూజ అమ్మ ఎట్లుంటుందో ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న కమిటీలు కూడా తెలియదు. ఒక రహస్య పూజ అక్కడ ఉన్న ఒక రహస్య కుంకుమ పరిణిలో పట్టుకొని వస్తాం. ఆ కుంకుమ పరిణమే సమ్మక్క తల్లి. మంచిగా నమ్ముకొని ఇంత బండారి, ఇంత కొబ్బరికాయ, బియ్యం గద్దె కడితే కంపల్సరిగా వాళ్ళు కోరుకున్న కోరిక కొంగు బంగారం చేసే బాధ్యత ఆ సమ్మక్క తల్లికి మేము కోరుకుంటున్నా. ఖచ్చితంగా వాళ్ళు కోరిన కోరికను నెరవేరుస్తుందని నన్ను నమ్ముకోండి. ఇది ప్రధానంగా
ప్రధాన పూజారి గారు చెప్తున్న విషయము ఇక్కడ మొత్తం గిరిజన ప్రాంతం. ఒక్కసారిగా అమ్మవారు దాదాపు నెల 15 రోజుల ముందు నుంచే వాళ్ళ యొక్క కళ రూపంలో వెళ్ళి ఇక్కడ నా యొక్క జాతర అయితే వస్తుంది, మీరు పునికించి ప్రజాసేవలకు వెళ్ళిపోవాలి, ప్రజలకు మీరు చెప్పాలి అనే ఒక ఆరాటంతో వాళ్ళకు అమ్మవారిపై మీదికెళ్ళేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. చెప్పడం జరిగిన తర్వాత ఇక్కడ జాతర జరగడం అవుతుంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అంటే వట్టి వాగులు, అక్కడ జంపన్న అంటే ఇక్కడ వట్టి వాగు అక్కడ జంపన్న వాగు ఎంత ప్రతిష్టమైనదో ఇక్కడ వట్టి వాగు కూడా అంతే ప్రతిష్టమైన పుణ్యక్షేత్రం అని కూడా అనుకోవచ్చు. చుట్టూ చూస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది, చుట్టూ వట్టి వాగే ఉంది, వాగు మధ్యలో అమ్మవారు వెలుసుడు అంటే ఇది ఎంతో ఆ భక్తుల అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు సంతానం లేని వాళ్లకు ప్రధానంగా ఇక్కడ ప్రధాన అయ్యగారు చెప్పిన విషయం ఇది ఒకటే. ఒక్కసారి అమ్మవారును ఆ యొక్క ఆ కుంకుమ పసుపులో తీసుకొచ్చి ఆ యొక్క హుండీల నుంచి తీసుకొచ్చి ఆ కుంకుమలో కలుపుతారు. ఆ కలిపిన కుంకాన్ని కనుక మనము ఆ బొట్టు రూపంలో ధరిస్తే శ్రీ శ్రీ సమ్మక్క సారలమ్మ జంపన్న అంతా పడికి రాజు గారు అందరు కలిసి ఆ యొక్క కుంకుమ పసుపులోనే ఉంటారు అని పెద్ద మన అయ్యగారు కూడా చెప్పిన విషయం. అమ్మవారికి రూపం లేదు, అమ్మవారికి ఒక గోపురం లేదు, అసలు ఏం జరుగుతుంది, అమ్మవారి శక్తి ఏంటి అంటే అదే కుంకుమ పసుపు. ఆ కుంకుమ పసుపుని మీరు బొట్టుగా ధరించుకోండి, మీ యొక్క మనసులో ఏముంటుందో అది కోరుకోండి. ఇక్కడ వట్టివాగు నుంచి అమ్మవారు మీ ఎంట మీ యొక్క నీడలో మీ యొక్క మనసులో నిండు నూరేళ్ళు ఉంటుందని అయ్యగారు చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ వట్టివాగు నుంచి.